ఐగుప్తులో ఇశ్రాయేలు దాసులుగా ఉన్నప్పుడు యేసు రక్తాన్ని వారి యొక్క బంధకాలకి ద్వారబంధకాలకి పూసినటువంటి రీతిగా ఆ యొక్క దూత ప్రవేశించక వారిని ఏ విధముగా తప్పించబడి ఉంటున్నారు. యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన ద్వారా ప్రభువు నీకు నాకు చేయమని గ్రహించినటువంటి వాడుగా ఉంటున్నారు. రక్తము అనగా మరణమును సూచిస్తున్నది. ఎప్పుడైతే ఒక కోడిని తీసుకొని రక్తమంతా మనం బయటికి స్రవింపజేస్తుంటున్నామో వెంటనే కోడి చనిపోతుంటున్నది. గొర్రె పిల్లలు మనం వధించినప్పుడు రక్తమంతా బయటికి వచ్చినప్పుడు గొర్రె పిల్ల చనిపోతుంటున్నది. యేసుక్రీస్తు ప్రభు తన రక్తమంతా మనకు దారపోసి ఉంటున్నాడు కనుక ఆయన మన కనుక మరణించి ఉంటున్నాడు మనం చెప్పగలుగుతున్నాం. ఈ రక్తంలో ఉండే అనుభవం ఏమిటంటే మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుత్థానము, భూస్థాపనలో మనము ఐక్యపరచబడి ఉండవలసిన వారుగా ఉంటున్నాం. పరిశుద్ధులైన పౌరులు సెలవిస్తుంటున్నాడు, నేను అనుదినం చనిపోవచ్చుంటున్నాను, ఇక బ్రతుకున్నది నేను కాదు గాని నాలో ఉన్నటువంటి క్రీస్తే అని చెప్పగలిగించున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ సాతాను జయించినటువంటి దేవుని భక్తులు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతాను వారు జయించి ఉంటున్నారు. సాక్ష్యము ఇది చాలా ముఖ్యము. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలియజేయలేము, కానీ ఇవన్నీ మంచిదే. కానీ ప్రభువు నామం పేరున సాక్ష్యం ఇచ్చడం ద్వారా, ప్రభువుని గురించి ఇతరులకు చెప్పడం ద్వారా, ప్రభువునికి ఇతరులకు బోధపరచడం ద్వారా, ప్రభువుని గురించి పాటలు పాడడం ద్వారా, నోరు తెరచి మనము సాక్ష్యం ఇచ్చడం ద్వారా వారు సాతానును జయించి ఉంటున్నారని ప్రభు వాక్యములో సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప బాధ్యత ఏమిటంటే నీవు నేను కూడా సాతానును ఎదిరించడానికి ఆయన యొక్క కవచమును కలిగి ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. చివరిదిగా ఎఫెసీయులు 6వ అధ్యాయము 10 నుండి 18 వచనాలలో ఉన్నటువంటి వచనాలు మీకు చదివి వినిపించి ముగించవాలని కోరుతుంటున్నాను. ఎఫెసీయులు 6వ అధ్యాయం 10వ వచనములో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించడం శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఆయన కవచమును ధరించుకోవాలి. అమెరికా వాళ్ళు ఇరాక్ వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కువైట్ లో వాళ్ళు దిగి అక్కడ నుంచి రైల్లో వాళ్ళు జీపుల ద్వారా మరి ట్యాంకుల ద్వారా వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు. మా కళ్ళతో మేము చూసాం. షిప్ లో నుంచి అలాగే వాళ్ళు ఇరాక్తో టైం వేస్ట్ చేయకుండా పోయేవారు. ఒక్కొక్కరు స్త్రీలు కూడా సోల్జర్స్ గా ఉంటున్నారు, పురుషులు కూడా సోల్జర్స్ గా ఉంటున్నారు. వారికి శిరస్త్రాణం, బుల్లెట్ ప్రూఫ్ చెస్ట్, తర్వాత గన్నులు, మంచి హెవీ షూస్, మరలా వారికి ఉన్నటువంటి అనేకమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టుకొని పోయారు. కానీ పోలేక చేతులు ఆడించుకుంటా వారు పోలేదు. సాధారణ ఒక ఇరాక్ ప్రజలను జయించడానికి అంత పెద్ద సామగ్రి కావాలి, అంత పెద్ద ధనం వారు వెచ్చించాలి అని ఉన్నట్లయితే సాధారణ జయించులకు ప్రభు సెలవిస్తుంటున్నాడు, మీరు దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రభావాలతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మ సమూహముతోనూ మనం పోరాడుతుంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితం ఒక పోరాటము. 2 యుద్ధాలు జరిగిపోయినాయి, ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. ఇప్పుడు యుద్ధం లేదు. కానీ సాధారణంగా మనకు ఉన్నటువంటి యుద్ధము అది మనం నిత్యము పోరాడవలసినటువంటి వారము కనుక మీరు ఆపత్తిమందు వారిని ఎదిరించుటకు సమస్తమైన వచ్చిన వారి నిలబడకు శక్తిమంతుడగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును కట్టి కట్టుకొని నీతియును మహిమలను తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును దారు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుడకు శక్తిమంతులకు మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకొనడి అని ప్రభు తన ఆత్మ ద్వారా మనకు లిఖించి ఉంటున్నారు. కనుక దేవుని వాక్యము మనము స్వీకరించినటువంటి వారమై సైతానును ఎదిరించే శక్తి గల వారు మొదలట్లు ప్రభు తన కృప మనకు అందరికీ దయచేయును గాక. ఈ సమయంలో కోయర్ వారు కీర్తన పాడుచుండగా ప్రభువుకు కారును సమర్పిద్దాం.
తర్వాత మన మధ్య ఇక్కడ ఇండియాకి జీన్ కోల్మెన్ దంపతులు వచ్చి ఉంటున్నారు. వారు శుభాలు మాత్రం తెలియజేస్తారు. తర్వాత ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుని సెలవు తీసుకుందాం. కానుకలు పట్టడానికి అశుద్ధ దయచేసుకోరుగా ముందుకు రావచ్చు. మళ్ళా తిరిగి ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
It seems like this is our second home. ఇది మా రెండవ ఇల్లు అని మేము పల్లి గారు మన దేవుని యొక్క వరములను గురించినటువంటి గొప్ప సంఘటన మనకందరకు జ్ఞాపకం చేసి మనల్ని హెచ్చరించి ఉంటున్నాం. తదుపరి అయితే ఇది ప్రభుత్వానికి మించినటువంటి ఒక ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది. కాబట్టి సాయంత్రం సమయమందు ఈ యొక్క గొప్ప ఆజ్ఞను నిర్వర్తించడంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశముల యందు 2400 భాషలకు పైగా తర్జుమా చేయబడినటువంటి ప్రదేశముల యందు ప్రభువు ఈ గొప్ప కార్యములు చేస్తూ రెండవ రాకడ కొరకు ఆయన మనందరినీ ఆయుధపరుచుకుంటున్నాడు. కనుక ఇక్కడ చేరినటువంటి మనమందరూ కూడా ప్రభు కొరకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి ఆయన మనకు గొప్ప సవాలు అనుగ్రహిస్తుంటున్నాం. ఈ పరిచర్య నీవు నేను ఏర్పరచుకోలేదు, కానీ ప్రభువే తన కృపను బట్టి మనకు ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అవి ఆయన మీకు అనుగ్రహించును, మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు యోహాను సువార్తలో ఆయన పలుకుతున్నాడు. కనుక ఇది నీవు నేను ఏర్పాటు చేసుకున్న పరిచర్య కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను తన పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచి నీటి బాప్తిస్మములో ఆయన పునరుద్ధానము మరణము ఆయన యొక్క ఆయనతో ఐక్యపరచబడినటువంటి వారమై పరిశుద్ధాత్మ శక్తిని పొంది భూదిగంతములంతటా సమరయలోను యూదయలోను భూదిగంతములంతటా మనము సాక్షులుగా ఉండవలనని ప్రభువు నిన్ను నన్ను నియమించి ఉంటున్నాడని దేవుని వాక్యమును హెచ్చరించబడుచుంటున్నాం. కాబట్టి సాయంత్రం సమయమందు ప్రభువును గ్రహించిన గొప్ప సవాలు పరిచర్యలో నీవు నేను ఎక్కడ నియమించబడి ఉంటున్నామో, ఒకవేళ మీరు ఇక్కడ ఉండవచ్చు, నేను కువైట్లో ఉండవచ్చు, మరొక స్థలంలో ఉండవచ్చును, కానీ నియమించబడినటువంటి ప్రదేశంలో ప్రభు కొరకు నీవు నేను సేవ పని చేయవలసిన వారు ఉంటున్నామని ప్రభు మనల్ని హెచ్చరిస్తుంటున్నాం. సామెతలు 11వ అధ్యాయం 30వ వచనములో, సామెతలు 11వ అధ్యాయం 30వ వచనములో, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించరు. ప్రభువు నశించుచున్నటువంటి ఆత్మల పట్ల భారాన్ని ప్రతి ఒక్కొక్క విశ్వాసికి ఆయన అనుగ్రహించి ఉంటున్నాం. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించరు. ఈ లోకంలో మనం అనేక కార్యాలు సంపాదించవచ్చు, అనేకమైనటువంటి సంపాదించవచ్చును, కానీ ఇవన్నీ కూడా ఈ లోకములో వదిలిపెట్టవలసినటువంటి వారు ఉంటున్నాము. కానీ నీ పరిచర్య ద్వారా, నా పరిచర్య ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ త్యాగము ద్వారా రక్షించబడినటువంటి ఆత్మలను మాత్రమే మన పరలోకానికి కొనిపోబడడం. కనుక ఈ సాయంత్రం సమయమందు పరిశుద్ధుల పౌలు సెలవిచ్చినటువంటి రీతిగా మా అతిశయాస్పదమైనటువంటి కిరీటము మీరే కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలను సూచిస్తూ మాట్లాడిన సంగతి మనం ఎరిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరుల, నీవు నేను ఈ లోకంలో పరిచయించిన ఒక గొప్ప ఉద్దేశం ఏమిటంటే ఆత్మలను రక్షించుట. ఈ ఆత్మను రక్షించుటకు మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించి ఉంటున్నాం. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు మనం చేయనటువంటి వారంగా ఉంటున్నాం. కువైట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం ఎంతో కష్టపడి పనిచేసి ఏదో ఒక ఇల్లు మనం కట్టుకోవాలన్నటువంటి ఆశ వారు కలిగి ఉంటున్నాం. ఆ ఇంటిని కట్టడానికి అనేకమైనటువంటి త్యాగాలు చేసి కొన్నిసార్లు